దావీదు మీద సౌలు ఎలాంటి చూపు చూశాడు? విషపు చూపు చూశాడుగా. పగ చూపు, అసూయ చూపు, ఇలాగ రకరకాల చూపులు ఉంటాయి. కానీ యేసయ్య చూపు మన మీద ఎలాగుంటుంది అని అడిగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది. ఒక్క మాటలో బ్రతికినంత కాలం మన ఇల్లు పచ్చగా ఆనందంగా బ్రతకగలుగుతుంది. ఇలాంటి దేవుని సన్నిధి కలిగిన కన్ను మన మీద పడాలంటే దృష్టి మనము భయముతో కూడిన భక్తిని కనపరచాలి. అయ్యా ఒక్కసారి నా పిల్లలను చూడండి అంటున్నావు, నీ పిల్లల గురించి. అయ్యా ఒక్కసారి నా ఇంటిని చూడు ప్రభుని అడుగుతున్నావు చాలాసార్లు. అయ్యా ఒక్కసారి నన్ను చూడు ప్రభు అన్నాడు. ఆయన మిమ్మల్ని చూడాలంటే, ఆయన కనుదృష్టి మీ మీద పడాలంటే ఒక్కటే నా ప్రభు కోరుతుంది, భయముతో కూడిన భక్తిని కనపరిచే వారిగా దేవుని దగ్గర కనపరుచుకోగలిగితే తప్పకుండా దేవుని కనుదృష్టి అలాంటి వారి మీద అందరి మీద నిలుచుచున్నది.